మీర్పేట్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అది ఏంటి అని అంటే గురుమూర్తి అనే అతను తన భార్యని ముక్కలు ముక్కలుగా నరికి చంపడమే కాదు కుక్కర్లో వేసి వండిండని దాన్ని తీసుకుపోయి చెరువులో వేసిండని అసలు ఆనవాళ్ళు లేకుండా చేసిండు అని ఇట్లా రకరకాల వార్తలు నిన్న రాత్రి నుంచి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అండ్ ఒక్కసారి ఒక మనిషిని గింత ఘోరంగా చంపొచ్చా, ఇట్లా కట్టి వేసి మొత్తంగా ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో వండి ఆనవాళ్ళు లేకుండా చెయ్యొచ్చా, అసలు బేసికల్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. మొత్తం రిపోర్ట్లు ఎంత భయంకరంగా వస్తున్నాయి అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్లు చూసినా సరే భయం వేస్తున్న పరిస్థితి. అట్లనే ఆ బిల్డింగ్లో ఎవరైతే ఉన్నారో అది అపార్ట్మెంట్, ఆ అపార్ట్మెంట్ మొత్తం కూడా ఖాళీ చేసిండ్రు. కంప్లీట్లీ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత అందరూ భయపడుతున్నారు. ఇది వార్తలు మనకు నిన్న రాత్రి నుంచి కూడా వస్తుంది. మరి ఎట్లొచ్చిందో ఈ వార్త, అసలు ఇందులో నిజమెంతుందో ఏందో, కానీ కామన్ పబ్లిక్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక నలుగురు కలిసినా సరే ఇదే మాట్లాడుకుంటున్నారు. అసలు కుక్కర్లనట అలా భార్యను నరికి నరికి చంపియట, తర్వాత వండట, తర్వాత ఆనవాళ్ళు లేకుండా చేసిండట, ఈ గురుమూర్తి ఎవరో, గంత కోపం ఏందో, ఇట్లాంటివే చాలా కామన్గా మాట్లాడుతున్నారు. జనరల్ పబ్లిక్ పర్సెప్షనే కాదు, మీడియాలో ఒకవేళ మీరు ఒక 10 వీడియోలు ఒకసారి ఈ వీడియోని క్లిక్ చేయండి, మీకు 10 నుంచి 15 వీడియోలు అవే వస్తున్నాయి. అదే నిన్నటి నుంచి అదే. ఈ కేసులో ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు. కానీ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ మీర్పేట్ సిఐ ఎవరైతే ఉన్నారో కాసేపటి క్రితమే ఒక మీడియాకి ఆయన ఒక బయట ఇచ్చిండు. ఆయన ఏం చెప్తుండంటే ఈ కేసులో అసలు ఇవన్నీ కూడా ఫాల్స్ ప్రాపగండా బాగా జరుగుతుంది. యాక్చువల్లీ ఆమె మీద మిస్సింగ్ కేసు మాత్రమే, ఇగో ఈమెనే మాధవి, ఈమె మిస్సింగ్ కేసు మాత్రమే నమోదైంది. సరే వాళ్ళ భర్తకి భార్యకి జనరల్లీ ఉండే గొడవలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉన్నాయి, గంతే. కానీ అసలు ఆమె మిస్సింగ్ కేసు నమోదైతే ఇవన్నీ వార్తలు ఎందుకు వస్తున్నాయని ఆయన కూడా కాసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, నిజంగానే మరీ ఎక్కువ ప్రాపగాండా, పిచ్చి పిచ్చిగా స్ప్రెడ్డింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది మనతో పాటు మాట్లాడడానికి యాక్చువల్లీ సార్ అడ్వకేట్, మీకు తెలుసు అంటే అందరూ చూసే ఉంటారు. కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, సార్ జనరల్గా మాట్లాడుండ్రి, అసలు నిజంగానే ఇట్లాంటివి ఏదన్నా జరుగుతాయా? ఎందుకంటే యాజ్ ఏ అడ్వకేట్ కూడా చాలా కేసులు డీల్ చేస్తారు కాబట్టి సార్నే పట్టుకొచ్చిన. అందుకే సాయి కృష్ణ ఆజాద్ సార్, నేనైతే ఈరోజు అడ్వకేట్ అని పరిచయం చేయ, ఎందుకంటే సార్ది ఎట్లాగూ తెలుసు కాబట్టి. సార్ నిజంగా సార్ ఈ వార్త విన్న తర్వాత ఫస్ట్ భయం వేసింది సార్. అవునండి, ఏంది అసలు నిజంగా ఒక మనిషినట కట్టి చేసట, ముక్కలు ముక్కలు చేసట, సిటీ మధ్యలో మీర్పేట్లో ఏం సార్ అట్లా ఈ పాసిబిలిటీ ఉందా సార్? నిజంగా జనరల్గానే మాట్లాడదామండి. సరే మీరు లీగల్ కోణాలు పక్కన పెడితే ఇప్పుడు సిఏ గారు చెప్పినట్టుగానే అవన్నీ పాసిబుల్ అవుతాయా? ఎందుకు అంటే ఎప్పుడో సంక్రాంతి ఫెస్టివల్ 14వ తారీఖు నాడు జరిగిన ఇన్సిడెంట్లో ఆ కుక్కర్లో వేసేస్తే స్మెల్ రాదా, సౌండ్లు రావా, అరుపులు రావా, ఆ వాసన రాదా? తర్వాత ఈయన హెల్త్ అంటే సీసీ కెమెరాలో నమోదవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మేము ఇప్పుడు మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం చూస్తే ఆయన ఏమన్నాడంటే దాన్ని కుక్కర్లో పెట్టి ఎండబెట్టి అన్నాడు. ఎక్కడ ఎండబెట్టాలి? అది ఎండ ఉందా? చలికాలం ఎండ అవుతుందా? ఒకవేళ ఎండినా అంత తొందరగా ఫాస్ట్గా ఎండిపోతాయా? మరి నూరటానికి సౌండ్ రాదా? ఎక్కడ నూరాలి? అది రోలు రోకళ్ళు ఉన్నాయా, రుబ్బు రోల్స్ ఉన్నాయా? ఏంటంటే ఇవన్నీ ఏంటంటే కథనాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిఏ గారు చెప్పినట్టుగానే ప్రాథమిక జనరల్గా ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఎంత మర్డర్ జరిగినా ఏది జరిగినా కూడా కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ అనేది వదిలేస్తారు ఎవరైనా, ఎంతైనా ఎక్కడో సందర్భంలో క్లూస్ టీమ్ అయినా ఏదో సందర్భంలో దొరుకుతుంది. సో నేనేమనుకుంటున్నానంటే సరే ఇది మామూలుగా కుక్కర్లో ఉండటం అంటే అన్నిసార్లు ఎన్ని విజిల్ రావాలండి కుక్కర్లో ఉండాలంటే? 6 గంటలు ఉండగలుగుతామా? ఈ విజువల్ అయితే రన్ అవుతుంది సార్. ఇదే ముక్కలని, పౌడర్ అని, అది కట్టింగ్ అని, అది పోలీసులు స్వాధీనం చేసుకోవాలి కదా. ఇప్పుడు అవన్నీ కత్తులు స్వాధీనం చేసుకున్నారు, మీరు చూపినట్టు అవన్నీ స్వాధీనం చేసుకుని మీడియాకి రాదు. ఇప్పుడు అవి కనుక పోలీసులు స్వాధీనం చేసుకుంటే అది అక్కడ ఉండదు కదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు మొత్తం క్లూస్ టీమ్ అంతా తీసుకుని వెళ్ళిపోతుంది. పోలీసుల కంటే ముందు వెళ్ళి మనం తీయడానికి లేదు కదా, అవకాశం లేదు కదా. ఇప్పుడు ఒకటి మాట చెప్తానండి అమ్మా, ఇప్పుడు ఒక మాంసం ఉడకాలి అంటే 6 గంటలు కుక్కర్లో సరిపోతుందా? మీరు మామూలు వంట చేసే వాళ్ళు ఉంటారు కదా, మామూలు మనం వంట వండాలంటే ఒక మామూలు మటన్ వేసుకుందాం, 6 గంటలు ఉడకబెడతామా ఎవరన్నా? మీరు చెప్పాలి నాకు. సార్ మనిషి అని అంటే కనీసం ఎన్ని కిలోలు ఉంటాయి సార్? జనరల్లీ తనని 50-60 కేజీలు ఉంటారండి. అవును మరి
అది కట్టేసట చేసి ఎండబెట్టి మళ్ళీ ఆ బొక్కలు ఎలా ఇల్లంతా ఎట్లుండాలి సార్ పోనీ అట్లన్నా చూద్దాం సార్ స్మెల్ కూడా వస్తుంది అంత మామూలుగా వస్తుందండి. ఆ, ఇంకోటి ఆయన చెప్పింది దాని ప్రకారం చూస్తే అంటే ఈ విజువల్ కొంచెం జనాభా చూస్తానికి బాధ అనిపిస్తుంది కానీ తప్పదు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్లెష్ కట్ చేసి తర్వాత బోన్స్, ఆ బోన్స్ దంచాలంటే ఎంత కష్టం అంటే చెప్తున్నాను. ఇవన్నీ కామన్ మ్యాన్కి మనం ఎందుకు మన మటన్ బోన్ తినాలని దాన్ని బొక్క కొరుక్కుంటాం. అదే బలగం సినిమాలో బొక్క కొడతాడు కదా, కొట్టి దాన్ని నవిలి మళ్ళీ పొడి చేయాలంటే ఎంత టైం పడుతుంది. అది కాదండి, ఇదన్నీ కాదు. అదేదో ఆయనకు సైకలాజికల్ ప్రాబ్లం ఉందేమో అనుకుంటున్నా అతనికి, గురుమూర్తి అన్న ఆయనకి కొద్దిగా ఏదో సైకిక్ ప్రాబ్లం ఉండుంటుంది. ఇప్పుడు కొంతమంది పొల్యూషన్కి వస్తుంటారు, నాన్న చంపేసా వీళ్ళని మేము చూసాం కల్లారా. సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి. వాడు వచ్చి నేను చంపేశాను వస్తాడు, ఆడు చంపడు. అలా కూడా కొన్ని ఉంటాయి. అచ్చా. మా దగ్గర కూడా ఫోన్లు చేస్తారు, సార్ నేను రాత్రి వచ్చేసాను మీ అపాయింట్మెంట్ కార్డు వచ్చేసి నేను చంపేశాను సార్ పలానా అంటాడు. అరే బాబు ఎవరిని చంపే ఏంటంటే చెప్పడం, కళ్ళ ఊహించుకొని వస్తాడు అతను. అలా కూడా జరుగుతుంది. సైకిక్ క్యాచ్ కొంతమంది అపరిచితులు ఉంటారు, మా దగ్గరకు వస్తుంటారు, తగులుతుంటారు మాకు కూడా. ఆయన చంపేసి ఈయన పొడిచి ఆయన పొడిచి అంటాడు. ఆడు ఎవరిని పడవడు. అదో సైకో టైప్ ఉంటారు వాళ్ళు, అదో మానసిక రోగం. సో నేను అనుకున్న ఇది కూడా మానసిక రోగం అనుకుంటాను. ఇప్పుడు ఇది ఉంది ఈ మొద్దు మరి అది ఫ్లెషో లేకపోతే ఏంటో అది పక్కన పెడితే ఈ రెండు పోలీసులు స్వాధీనం చేసుకుంటారండి వెంటనే. ఎంతసేపు ఉంచారు, విజువల్కి కూడా ఎవరు మీకు ఛాన్స్. అచ్చా, ఓకే ఇంకోటి అక్కడ రానివ్వరు ఎవరిని, టేప్ చూడతారు కదా పోలీసు వాళ్ళు. ఓకే, మరి అవన్నీ లేవు కదా అక్కడ. గిన్నెలు చెంబులు ఎక్కడ లేవు సార్ అసలు ఏం లేదు. ఆ గిన్నెలు చెంబులు తెప్పాల మీద కొంచెం బ్లడ్ స్టెయిన్ అయినా పడుతుంది, లేదంటే మీరు అన్నట్టు చేతి ముద్దలు పడతాయి, ఏవో పడతాయి, ఏదో ఒకటి ఇంటికిలో ఏవో ఒకటి ఉంటాయి కదండి. నీట్ గా కనిపిస్తోంది సార్ ఇల్లంతా. క్లీన్ చేశాడంటే ఏమో అది. అంటే ఇప్పుడు మనం అనుకునేది ఓకే కానీ సీఏ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మిస్సింగ్ కేసు అని మనం భావించాలి. ఎందుకంటే పాసిబుల్ కాదండి అంత, అది కాదు. కుక్కర్లో 70-50 కేజీల మాంసాన్ని పోనీ ఎంత మహిళ అయినా ఆమె 50-60 అయితే పక్కా ఉంటారు. పోనీ 30 కేజీలు వేసుకున్నా కూడా ఎంత కష్టం ఉండాలంటే, మనం ఒక ఏటను ఉండాలంటే మేము ఫంక్షన్లప్పుడు మనం చూస్తుంటాం, ఒక ఏటను 10 కేజీలు 8 కేజీలు ఏటను అంటే ఇంత డబ్బా కావాలా సార్. నిజంగా అట్లా వండితే సార్ ఇంత భయంకరం ఆ స్మెల్ ఏంది, అసలు ఎన్విరాన్మెంట్ కూడా మనం ఊహించుకోలేము. ఇంకొకటి మీరు అన్నది కరెక్ట్ అండి, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అవును, ఇతను బయటికి వెళ్ళటం రావడం, బకెట్లతో పొడి తీసుకెళ్ళి వెళ్ళటం ఇవన్నీ కనపడతాయి కదండి. అవును, మరి అవన్నీ లేవు కదా. ఇప్పుడు అలా చూసుకున్నా కూడా ఇప్పుడు సీసీ కెమెరాని స్వాధీనం చేసుకున్నాము చూస్తున్నాము అని చెప్పారు. ఒకవేళ నిజంగానే చూసుంటే సార్ ఆ కొద్దిగా క్లూ అయినా ఇప్పుడు 24 గంటలు గడిచిపోతే ఆల్మోస్ట్ కనిపించింది అని ఏదో ఒకటి చెప్తారు కదా. 1 వీక్ అయింది కంప్లైంట్, అది కూడా చెప్పలేదు సిఐ గారు. చాలా నార్మల్ గా మిస్సింగ్ కేసు అని చెప్తున్నారు. ఆ చెరువు చూపెడుతున్నారు, చెరువు దగ్గరికి వెళ్ళి పాడేసిర్రట, చెరువు దగ్గర ఆనవాళ్లే లేవని చెప్తున్నారు. ఇంకొకటి చెప్తానమ్మా, ఇప్పుడు అతను వెళ్ళేటప్పుడు ఇది బకెట్లో తీసుకెళ్ళేటప్పుడు ఏదో వెహికల్లో వెళ్ళాలి కదా ఆయన, కార్లోనో బండి మీదో వెళ్తారు కదా, నడుచుకుంటే అది బకెట్ తీసుకుని ఎవడు బోడుగా వెళ్ళే సమయంలో అక్కడ మీరు స్ట్రీట్కు సంబంధించిన సీసీ కెమెరాలు కూడా ఉంటాయి కదా, అక్కడ విజువల్ కనబడతా ఉంటుంది కదా. ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళినట్టుగా ఈయన గుర్తులు, కాలు గుర్తులు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ చాలా సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ పోలీసు వారు గ్యాదర్ చేయలేదు అంటే అక్కడ ఏదో జరగలేదు అంటే, ఒకవేళ ఆమె చంపాడా లేదా ఇంకో రకంగా జరిగా అనేది మాకు తెలియదు. కాకపోతే ఇంత ఘోరంగా మొద్దు పెట్టి మొక్కలు పెట్టి ఇప్పుడు ఈ మొక్కలు మనం చూపించకూడదు. వాస్తవంగా అయితే పోలీసులు ఇప్పటికీ స్వాధీనం చేసేసుకోవాలి కదా. నేను ఒరిజినల్ అయితే ఎప్పుడు 16వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారు, 16 తారీఖు అంటే ఇవాళ 23-24 వచ్చేసింది మనకి. సో ఇప్పుడు దాదాపు 1 వీక్ అటు ఇటు 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్లో పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఉంటారా? ఇన్ని రోజులు ఆ బొక్కలు అలాగే ఉంటాయా? ఇన్ని రోజులు స్మెల్ రాకుండా ఉంటాయా? 16 తారీఖు ఇస్తే పోలీసు వారు ఎమ్మటే టీం రంగంలో దిగుతుంది, ఇన్వెస్టిగేషన్ ఎమ్మటే ఇమీడియట్లీ చేస్తారు, మొత్తం ఎంక్వైరీ చేసేస్తారు. మన దాకా కూడా రాదు, ఇంత నీట్గా పెట్టేసి ఉండదు. పోలీసు వాళ్ళు ఇక్కడే కనుక ఇన్సిడెంట్ జరిగితే ఎవరిని రానికుండా టేప్ చూడతారు. మనకు తెలుసు కదా, ఎల్లో టేప్ ఒకటి ఉంటుంది పోలీసు నాట్ ఎంట్రీ అని చెప్పి, ఆ చుట్టూ చూడతారు. అడావుడి మామూలు ఉండదు కదండి, అడావుడి ఉంటుంది. అదే తప్ప ఇప్పుడు ఆ సార్ చెప్పినట్టుగానే అదే మనం భావించాలి తప్ప కుక్కర్లో ఉండేశారు ఏదో సినిమాలో చెప్పినట్టు అది కాదండి. అది సైకిక్ పేషెంట్ అయి ఉండొచ్చు. చూడండి ఈ వీడియో తర్వాత అందరు చెప్తారు, మనం ఖచ్చితంగా అది సైకిక్ పేషెంట్ అయి ఉంటాడు. ఆయన సైకలాజికల్గా ఏదో మానసిక డిప్రెషన్లో ఉండి ఉంటాడు, ఏదో జరిగి ఉండదు తప్ప, ఆమె మిస్సింగ్ అవ్వటం ఇంకేదో జరిగి ఉండొచ్చు తప్ప. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు, ఈయన కంప్లైంట్ చేసినప్పుడు చాలా నార్మల్గా ఉన్నాడు. అట్లనే అతనే వాళ్ళ అంటే ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్నకి ఆయనే చెప్పారట ఇలా కనిపించట్లేదు అని. సో అదంతా గమనిస్తే కూడా సార్, ఒకవేళ నిజంగానే ఆమె ఎక్కడికైనా వెళ్ళిపోయిందా, లేదంటే నిజంగానే ఈయన మరి ఇంత క్రూరంగా కాకపోయినా చంపి ఉంటాడా, ఇట్లాంటివి అయితే అంటే కొంతవరకు అయితే అనుమానం వాళ్ళ అంటే అల్లుడు మీదనే ఉంది. అవును, మిస్సింగ్ కేసు అన్నప్పుడు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాకపోతే నేను ఏమంటే ఇప్పుడు ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఎట్లా ఉంటుంది అంటే, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తారు, ఫస్ట్ వస్తారు, అన్ని ఎక్కడ వెళ్ళింది ఏంటి అని జరుగుతుంది కదా. 1 వీక్ అవుతుంది. ఇప్పుడు ఈ వార్త వచ్చి నిన్న 1 వీక్ ముందు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఉండొచ్చు కదా. 1 వీక్ ముందు వీళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేసి ఉండొచ్చు, పోలీసు వాళ్ళంతా అందుకని వాళ్ళు కూల్గా ఉన్నారు. వాళ్ళు ఈ 1 వీక్ నుంచి మొద్దులు ఇవన్నీ ఉంచుకుంటారండి ఇంట్లో జనరల్గా. పోలీసు వారు అసలు ఊరుకుంటారా? అది కాదు. కానీ
సంథింగ్ ఈజ్ దేర్ అంటే అది సమయం ఇప్పుడు నాకు తెలిసి 2-3 రోజుల్లో బయట పెడతారు, లేకపోతే ఆమె ఎక్కడికి వెళ్తే బయటకు వస్తుంది. ఏదో ఒకవేళ ఇతనే చంపేశారు అనుకోండి, ఈ విధంగా అయితే జరిగి ఉండకపోవచ్చు అని నేను అనుకోను. సో ఉండకపోవచ్చు అని అనుకున్నాను, ఎందుకంటే అది జరగదండి. అది ఎలా జరుగుతుంది? ఒకసారి కామన్ మ్యాన్గా ఆలోచన, 1 కేజీ మాంసం ఉడకబెట్టాలంటే ఎంత పెద్ద పని, దానికి మీరే చెప్పాలి. ఆడవాళ్ళు మటన్ తీసుకొచ్చి వండాలంటే అసలు ముదురు మటన్ వండాలంటే 11 విజిల్ రావాలి. మాట చెప్తున్నానండి, 11 విజిల్ రావాలి, చుట్టూ స్మెల్ వాసన అన్నీ వస్తాయి కదా. ఒకసారి గమనించండి. పోనీ అడవిలో చేశారంటే ఓకే, మనం గమనించవచ్చు, కానీ అపార్ట్మెంటు సౌండ్లు ఎన్ని ఉడకబెట్టాలి, ఎన్ని చేయాలి, ఎంత గ్యాస్ కావాలి, గ్యాస్ ఉందా లేదా, ఫుల్ గ్యాస్ పెట్టుకొని రెడీ పెట్టుకుంటాడు ఆయన, గ్యాస్ ఉడకాలిగా. సో ఇంకోటి ఎండబెట్టాడు, ఎక్కడ ఎండబెట్టాడు ఆయన? ఎండబెట్టాడు ఒకటి పొడి నూడారంట, కారం నూనెట్టు ఏడవుతుందండి అది పని. సో ఏదన్నా కానీ సైకలాజికల్ డెఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మిస్సింగ్ కేసు జనరల్లీ నమోదైనప్పుడు సార్ ఎట్లా డీల్ చేస్తారు పోలీసు వాళ్ళు? అట్లనే ఇట్లా మర్డర్ సింపుల్గా డీల్ చేశారు ఆయన సార్ చెప్తున్నారు కదా. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, దొరుకుతుంది, దొరికినప్పుడు క్లూస్ టీమ్ మేమే చెప్తాం అంటున్నారు కదా ఆయన. ఇప్పుడు మనం ముందే ఊహించుకొని చెప్పేది కాదు కదా, అది పోలీసు వారు చెప్పినప్పుడు మనం నమ్మాలి కాదంటారా సౌమ్య గారు? ఎస్ కరెక్టే సార్. అదే అనిపించింది సార్. నిన్నటి నుంచి అసలు కుక్కర్ అంట వండిండ్రంట, కుక్కర్లో వండిందని నథింగ్ సార్, అసలు కుక్కర్లో వండిందని చెప్పలేదు, ఆయన కట్ చేశారని చెప్పలేదు, చనిపోయిందని కూడా చెప్పట్లే ఆయన. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్ చెప్పినట్టుగానే కామన్ పబ్లిక్ అయితే కొంత నిజంగా ఆ వార్త విన్న తర్వాత ఒక రకంగా టెన్షన్ ఫీల్ అయిపోయినరు. ఏంది మనిషిని ఇంత ఘోరంగా ఇట్లా చంపగలుగుతారా, అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. కేసులో ఏం జరుగుతుంది ఏంది అనేది తర్వాత సంగతి, కానీ ప్రాక్టికల్లీ నిజంగా ఆలోచిస్తే అసలు ఇది పాసిబుల్ అవుతుందా? నిజంగా పాసిబిలిటీ అనేది 0.0 అంతే 0%. మాకు తెలిసి అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే ప్రజలను ప్యానిక్ అవ్వకుండా ఉండటం కోసం, టెన్షన్ పడకుండా ఉండటం కోసం. ఇంకోటి అంటే కొంతమంది సున్నితమైన మనస్తత్వాలు ఉంటారు, ఇలాంటివి చూసి భయపడిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ధైర్యం చెప్పడం కోసమే మన ఉద్దేశం, అంతే కదమ్మా. మనం ఏదో చట్టాన్ని ఇక్కడ కూర్చొని నేను నడిపించే వాళ్ళం కాదు, మనం నడిపించే వాళ్ళం కాదు, చట్టాన్ని చేతిలో తీసుకునే వాళ్ళం కాదు. కాకపోతే ఏంటంటే ప్యానిక్గా ఎవరన్నా ఉంటే, దయచేసి ఈ వీడియోలు చెప్తాను, ఈ వీడియోలో మీకు చెప్తేది ఏంటంటే దయచేసి ప్యానిక్గా ఉండి మీరు భయపడి ఇలాంటి కొంతమంది టెన్షన్ పడిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది గుండె వీక్ ఉండే వాళ్ళు అంటారు. అలాంటి వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి. ఫస్ట్ అది ఏం జరగలేదు, మీరు కాబట్టి పోలీస్ ఎస్ఐ గారు చెప్పిందే మీరు దృష్టిలో పెట్టుకోండి తప్ప జనరల్గా ఎన్నో వస్తాయి, అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా రేపు కోర్టు వారు కన్సిడర్ చేయరు, మనగా మన వార్త అంతే. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నది వార్త. సో దయచేసి దానికోసం వీడియో చేయడం జరిగింది, వేరేదేం లేదు. ఇప్పుడు సిఐ గారు ఎవరైతే కనిపిస్తున్నారో కాసేపటి క్రితమే ఇంకో మీడియాతో మాట్లాడుతూ ఆయన సింపుల్గా చెప్పాడు. ఆయన ఎక్కడ కూడా ఈ కేసు సెన్సేషన్ కేసు అని ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన ఏం చెప్పిండు, జస్ట్ మిస్సింగ్ కేసు మాత్రమే నమోదైంది, మేము ఆ దిశగానే పూర్తిగా మా ఇన్వెస్టిగేషన్ సాగుతోందని చాలా కూల్గా చెప్పిండు. సో దయచేసి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, ఈ కేసులో సెన్సేషన్ అసలు ఏమి ఉండకపోవచ్చు అనేది కూడా నిజంగా మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ, భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి, అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నాము.